జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారి నవల కరిమింగిన వెలగపడు 3వ భాగం 25/7/25. 2వ చాప్టర్ కల్పన. భూలోక సంచారం చేస్తున్న పార్వతీ పరమేశ్వర్ ఈ గొడవంతా చూశారు. ఎవరి? సత్యవతి, శంకరం వాళ్ళ భార్య. శంకరుడేమీ అనలేదు, కానీ పార్వతీదేవి మాత్రం ఊరుకోలేకపోయి. అయితే స్వామి, ఈ రాత్రి వీళ్ళిద్దరూ బాగా ఉన్నారు, సరే అనుకోండి. ఇక ముందు కూడా ఇటువంటి కలతలు లేకుండా సుఖంగా ఉంటారా అన్నది పార్వతి. శంకరుడేం పలకల. అదేంటి స్వామి, నా మాటకు జవాబు చెప్పరే? ఇంతకంటే నేనేం చెప్పడం భావ్యం కాదు. తరచి తరచి అడగొద్దు అన్నాడు శంకర్. పార్వతీ అమ్మవారికి చాలా కోపం. అయితే మీరు నా నుండి ఏదో దాస్తున్నారన్నమాట, నన్ను పూర్తిగా విశ్వసించటం లేదన్నమాట, అంతేనా అన్నది అమ్మవారు. ఎవ్వరికీ చెప్పకూడని విషయాలు అందరికీ కొన్ని కొన్ని ఉంటాయి. వాటిని గురించి పదే పదే అడగటం భావ్యం కాదు. పూర్తిగా నన్ను విశ్వసించలేదా అని అన్నావు. దాని గురించి సమాధానం చెప్పటానికి ఇది సమయం కాదు అని. ఈ సమాధానం వల్ల పార్వతీ అమ్మగారికి అర్థమైందేమీ లేదు. కానీ ఆమె గదిలో ఆమె గదికి ఆలోచన వచ్చి, అదే గనక పారితే ఆమె గారికి ఆలోచన, వారి జీవితం చాలా హాయిగా ఉంటుందని కూడా ఆమె గారు అనుకోరు. ఏమిటా బ్రహ్మాండమైన ఆలోచన అన్నాడు శంకరంగా. తను స్త్రీగా ఉంటే భర్తను నెత్తి మీద పెట్టుకుంటానన్నాడు శంకర్. తను మగాడైతే భార్యను పువ్వుల్లో పెట్టి పూజిస్తానంటోంది సత్యం. పార్వతి ఇక్కడ కొంత హఠాత్తుగా ఆగిపోయి, కాబట్టి అన్నాడు శంకరుడు, వాళ్ళ కోరికల అలా మార్చేస్తే పోదా అన్నది పార్వతి. అప్పుడైనా వాళ్ళు సుఖంగా ఉంటారా అన్నాడు శంకర్. ఉంటారని నేను అనుకుంటున్నా. అయినా పోయిందే ఉంది కనుక కొంతకాలం వాళ్ళు కావాలనుకుంటున్న రూపాలు ఉండమన్నా. ఆ జీవితాలను వాళ్ళు సుఖపడగలిగితే సరి, లేదా ఎప్పట్లాగే మార్చేది. ఏమంటారన్నది అమ్మ. శంకరుణ్ణి ఒప్పుకోవలసిందిగా ప్రాధేయపడి, జీవితాలు ఎందుకు సుఖభాజనాలు అవుతాయో నీకు ఇప్పుడైనా తెలిసిందా? ఎవరి బతుకు వాళ్ళు బతకరు, ఎవరి విధులు వాళ్ళు చెయ్యరు. ఒకరి విషయాల్లో మరొకరు జోక్యం కలుగు చేసుకోవటం వల్లనే ప్రపంచం ఎంత అధ్వాన్నంగా తయారైందని విసుక్కున్నాడు శంకర్. అయినా పార్వతీదేవి తను పట్టిన పట్టు విడవల. చాలా కాలం తర్వాత తను కోరిక కోరానని దాన్ని చెల్లించాల్సిందని ప్రాధేయం. తనకైనా వారి జీవితాలను బాగు చెయ్యటం తప్ప మరొక ఉద్దేశం లేదని ఈ ఆఖరు మాట విని శంకరుడు చిరునవ్వు నవ్వారు. వారి సుఖం కోసమే చేస్తున్నానని నువ్వు అన్నా, నీ అసలు ఉద్దేశం అది కాదని నేను అనుకుంటున్నాను. వాళ్ళ కొత్త ఆకారాలు ఎలా ప్రవర్తిస్తారో చూడాలన్న కోరిక చాలా బలంగా ఉండి ఉంటుంది నీలో అని నా అనుమానం. అయినా నువ్వు అడిగావు కనుక అలానే చేద్దాం. వారిప్పుడు ఆదమర్చి నిద్రపోతున్నారు. వారి కలలో కనిపించి ఈ సంగతి చెప్పు అన్నాడు. పార్వతీ అమ్మోగా సంతోషాయత్త చిత్తురాలై అవ్విధంగానే చేసినటువంటి వారయ్యిన. ఇప్పుడేమవుతుంది అంది జగన్మాత. వేచి చూడు, ఇంతకన్నా ఏం చెప్పడం భావ్యం కాదన్నాడు శంకర్ గారు. పార్వతి చల్లగా సన్నగా
శంకరం ఉలిక్కిపడి లేచి సత్యవతి పక్క మంచం మీద వెల్లికితలా పడుతుంది. జుట్టంతా చెల్లా చెదరైపోయి ముఖం మీద వెంట్రుకలు గాలికి గెలగెలలాడు. ఓ పమిట ఓ పక్కకు తొలగి ఉంది. మెడ కింద ముడతల్లోంచి చెమట వెండి రజనులా మెరిసిపోతుంది. పల్చని పట్టు మేలిమి ముద్దలా ఊపిరితో పాటు ఎగసి పడుతోంది. శంకరం మెల్లగా సత్యవతి మంచం మీదికి జరిగాడు. ఆమెను తల వైపుకి తిప్పుకొని నడుమీదుగా చెయ్యి దాచి దగ్గరకు తీసుకొని సత్యవతి ఓ క్షణం కళ్ళు తెరిచి మళ్ళీ మత్తుగా మూసుకుంటూ అతని మీదికి ఒరిగింది. నిద్రపోతున్నావా సత్యం అన్నాడు. ఊహు అన్నది. మీరు నిద్రపోలేదా అన్నాడు. పోయా. ఎందుకో గాని మెలుక వచ్చి అతని గొంతులో సన్నగా కంపరం ప్రారంభమై కలగాని రాలేదు కదా అంది సత్యం. ఈసారి పూర్తిగా మత్తు నుండి విడిపోయి బెత్తరపోయి నీ సంగతి ఏమిటి సత్యం నీకు? మరే అన్నది సత్యవతి. ఎవరో ఒక ఆవిడ కలలో కనిపించి తెల్లారేసరికి నేను మగవాణ్ణైపోతాంట, మీరేమో ఆడవాళ్ళవుతారట. కొంతకాలం దాకా ఈ విధంగా మనమున్న తరువాత అవసరమనుకుంటే పూర్వపు రూపాల్లోకి మళ్ళీ రావచ్చని, లేకపోతే ఇలానే ఉండిపోవచ్చని చెప్పింది అన్నది సత్యవతి చాలా ఉత్సాహంగా. శంకరం నిలువునా చెలించిపోయి అప్పటికప్పుడే తను స్త్రీ అయిపోయినట్టు అతని కనిపించి కిందకి మీదికి తనోసారి చూసుకున్నా. నాకు కూడా ఇలాంటి కలే వచ్చింది. ఇది నిజమవుతుందంటారా అంది సత్యవతి కళ్ళు తాకు. అయితే బావుణ్ణు మరి అన్నాడు శంకరం గడియారం కేసి చూస్తూ. మరో 2 గంటల్లో సూర్యోదయం అవుతుంది. మనకొచ్చిన కళ నిజమవుతుందో కాదో అప్పటికి తేలి. నిజమైతే ఇద్దరం నూతన అనుభవాలు పొందుతాం. జీవితంలోంచి ఇప్పుడున్న మామూలుతనం పోతుంది. ఒకరికొకరు తెలియకుండా మరొకరు సుఖపడుతున్నారన్న తపనకి తావు ఉండదు. కలగానే ఉండిపోతుందనుకో. మన మామూలు బతుకు ఉండనే ఉంది. సత్యవతి తన అనుకున్న మాటలన్నీ ఆసక్తిగా విని శంకరం కేసి కన్నార్పకుండా చూసి ఆ చూపులు అతడి సర్వాంగాలు తడివి చూసినట్టని రాను ఆమె కళ్ళు మెల్లమెల్లలాడిపోయి సన్నగా ప్రారంభమైన నవ్వు ఉప్పెల్లా విస్తరి 2 చేతులు శంకరం భుజాల మీద వేసి లొంగలు తిరిగిపోయేలా నవ్వింది సత్యవ. ఎంతకాలానికి నత్యం నవ్వగలిగింది అనుకున్నాడు శంకర్. ఆ నవ్వుకు కారణం తెలుసుకోవాలని కూడా తత్తల. నేనెందుకు నవ్వుతున్నారో మీరు అడగలేం అంది సత్యం. చెప్పదలిస్తే నువ్వెటూ చెప్తావు. రహస్యమైన నేను అడిగినా చెప్పు. అంచేత కారణం నేను అడగలేదన్నాడు. సత్యవతి మరోసారి పగలబడినది. ఆ తర్వాత బలవంతాన తేరుకొని అపరిమితమైన నవ్వు వల్ల ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయి మన కలలే నిజమైతే మీ ఆకారం ఎలా ఉంటుందో తలుపుకొచ్చి నవ్వుకున్నా. సత్యవతి మరో నవ్వు నవ్వి అప్పుడు మీకు మీసాలు గడుకు గడ్డం ఉంగరాల జుట్టు కాస్త పొడుగ్గా ఎత్తుగా లావుగా అతని ఎదురు రొమ్ము మీద వేలితో కితకితలు పెట్టింది సత్య. శంకరం ఓసారి తన గుండెల కేసి చూసుకొని పక్కున మరో 2 గంటలకు నాకిక్కడ చటుక్కున సత్యవతి అతని నోరు మూసేసి శంకరం ఆమె వేళ్లను ముద్దు పెట్టు. నువ్వు మాత్రం మారిపోవా సత్యం. అందంగా అద్దాల్లాగా ఉండే ఈ బుగ్గల మీద వెంట్రుకలొస్తాయి. ద్రాక్ష పళ్ళల్లా రుచిగా ఉండే ఈ పెదవుల మీద మీసాలొస్తాయి. అప్పుడు ప్రతిరోజు నువ్వు గడ్డం గీక్కోవాలి కదా. ఆఫీసు పనితో నాకు మాత్రం తీరిక ఉంటుందా మరి అన్నది సత్యం. సమాధానం తరచుగా అంటున్నదే శంకరం. బరుకు గడ్డంతో నా దుంప తెంచుతానంటే ఒప్పుకో. వేరే మంచం మీద పడుకోవాల్సిందే అన్నారు.
శంకరం భార్య కళ్ళల్లోకి చిలిపిగా చూసి, మీరలా చేశారు కనుకన నేను చెయ్యటానికి నేను పడ్డ ఇబ్బందులన్నీ మీరు పడాల్సింది అని. నా మీదకు కసి తీర్చుకుంటావా సత్యం అన్నాడు. సత్యవతి గువ్వలాగా అతని కౌగిట్లో ఇమిడిపోయి అతను మెల్లగా భార్య కాలు గీర. సత్యవతి పట్టుకున్న కాలు పక్కకు తీసి, తెల్లవారొస్తోంది, ఇప్పుడేమిటి మేళం అన్న దాబిల పెనగులాడకుండా కళ నిజం కావడమే జరిగింది. నాకిక కాలు గీరే అవకాశమే ఉండదు కదా. మగవాడుగా ఈ సుఖాన్ని మళ్ళీ ఎంతకాలాన్ని అనుభవిస్తాను ఏమో. ఇదిగా మా కొత్త రూపాల్లో సుఖపడటం జరిగింది. ఇదే ఆఖరి అవకాశము. అందుకని అన్నాడు శంకరం భార్య చెవి. సత్యవతి కూడా ఈ ఆర్గ్యుమెంట్ సబబుగా అనిపించి కింది పెదవి ముని పంటితో కొరుకుతూ కళ్ళు చిలికించి శంకరాన్ని వెక్కిరి. శంకరం రై తీసేశారు. మసగ కాంతిలో అప్సరసలా నిలుచున్న సత్యవతి గాఢంగా కావలించుకొని తలను వాసన చూశాడు. సత్యవతి ముని కాళ్ళ మీద నిలబడి అతని పెదవులు అందుకొని గడియారం ఠంగుమని 6 కొట్టి పని మనిషి వచ్చి దబదబా తలుపులు బాత్తో సత్యవతి బద్ధకంగా లేచి అంతకన్నా బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని గోళ్లతో జుట్టు సవరించుకోవడం ఆమెకి అలవాటు. ఆ విధంగానే చేతులు 2 వెనక్కి మెటుకలు విరుచుకొని ఆవరించి జుట్టు సరిచేసుకోబోయి పట్టుదారాలా ఉండాల్సిన వెంట్రుకలు బిరుసెక్కి ఉక్కు తీగల్లా వేళ్లకు తెగి సత్యవతి క్షణకాలం దిమ్మరపోయి చేతులతో తల తడుపుకొని పొడవైన జడకు బదులు పొట్టి క్రాఫ్ మాత్రమే తగిలి అప్రయత్నంగా గుండెలకేసి చూసుకొని నల్లని వెంట్రుకలు చిత్తపొత్తుగా ఉన్నాయి. మామూలుగా తను తొడుక్కునే తెల్ల జాకెట్టుకు బదులు షాండో బనీన్ ఉంది. రాత్రి తను కట్టుకున్న వాయుల చీరకు బదులు గళ్ళ లుంగి ఒంటి మీద ఉంది. కల నిజమైందన్నమాట అనుకుంది. ఈలోగా పని మనిషి తలుపు విరిగేలా బాత్ వస్తున్నానుండవే, ఎందుకలా గొంతు చెంచుకుంటా వంది సత్యవతి. ఆ గొంతు విని ఆవిడ ఆశ్చర్యపడి అచ్చు శంకరం గొంతులాగా మారిపోయి శంకరం మంచం కేసి చూసిందా. అతడు హాయిగా నిద్రపోతాడు. 9 రెక్కల్లా ఉండే మీసాలు కానీ బరుకు గడ్డం కానీ లేవు. ముమ్మూర్తలా తనలాగా తెల్ల జాకెట్ వేసుకొని వాయిల్ చీర కట్టి జడను మెడ మీదగా గడ్డం కిందకి జార్చుకొని గొంతు దాకా దుప్పటి కప్పుకొని పడుకున్నా. లేచాక ఎంత ఆశ్చర్యపడతాడో అనుకుంది సత్యం. ఏం తల్లి, తలుపు తీస్తారా, నన్ను పొమ్మంటారా అంది పని మనిషి. మరోసారి తలుపుల్ని బాదు. వస్తున్నానే భడవ, ఏమిటా దిక్కుమాలిన తొంద అంది సత్యవతి గబగబా 2 అడుగులు ముందుకు వేసి. లుంగి కాళ్లకు చుట్టుకొని అడుగు ముందుకు పడనివ్వటం లేదు. ఓహో, ఈయనలాగా దీన్ని మోగాళ్లదాకా ఎగగట్టాలి కావులు అనుకుంది సత్యం. ఓ నిమిషం పాటు శంకరం ఎలా లుంగీని కట్టుకునేది మననం చేసి 2 చెంగులు పట్టుకొని చేతులు పొడవున బారాచ పెరుదల మీదుగా కింద అంచుకు రానిచ్చి ముందు భాగాన మిలిక చుట్టింది సత్యం. లుంగి మడతయితే పడింది కానీ మోకాళ్ళ నుండి కింది భాగమంతా కనపడుతూనే. అలా మొండి కాళ్ళతో తలుపు తీయడం ఎలా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఫలానా ఆవిడ లుంగీలు కట్టుకుంటోందని తెలిసి ఇంట్లో సిగరెట్టు కాలుస్తుందని కూడా అంటారు కదా. ఇప్పుడేం చేసే? రాత్రి జాగారం చేసినారా ఏంది తల్లి? తలుపులన్నీ బిడాయించుకున్న. ఓ సత్యవతమ్మగా ఎర్రంత లేస్తావా లేవవా అంటోంది పని మనిషి. వస్తున్నానే, నీ గొంతు కొయ్య అంది సత్యవ. ఆ గొంతు విన్నాక గాని తను మగాడుగా మారిపోయిన సంగతి మరోసారి స్ఫురించాలి. తనింతసేపటి నుంచి స్త్రీ అని కొనుక్కొని లుంగీతో బయటికెళ్ళటానికి తటపటాయిస్తూ మగాళ్ళు లుంగీ కట్టుకుంటే తప్పేమిటి? లుంగీ ముడి జారకుండా జాగ్రత్తగా
అడుగుల్లో అడుగులు వేసుకుంటూ తలుపు గడియ తీసింది సత్యం. ఆ వచ్చిన మనిషి సత్యవతి అనుకొని అడుగు లోపలికి పెట్టబోయిన సూరం చటుక్కున కాలు వెనక్కి వస్తున్నానంటే ఎందుకో అలా గొంతు చెంచుకుంటావు, ఓ క్షణం పాటు ఆగలేవా అంది సత్యం. మీరనుకోలేదు బాబయ్య గారు, అమ్మగారు అనుకున్నాను. అరిది జర్రంత ఆరిది బెర్రంత ముద్దు నిద్రలేని అసుమంటప్పుడు గట్టిగా అరవమని అమ్మగారి చెప్పెండ్రు అన్నది సూరం. సత్యవతికి నవ్వొచ్చి సూరమ్మ అన్నట్టు తంది కాస్త ముద్దు నిద్ర. అందుకని విసిగెత్తిపోకుండా 1కి 4 సార్లు పిలవమని తనెప్పుడో దానికి చెప్పి అట్టుండ్రేంది బాబుగారు, అమ్మగారికి ఉంటూ గరంగా ఉందంటారా అని. సత్యవతి మాట్లాడు. అమ్మగారి మనసులో గుబులుండాలి బాబుగారు, ఇంకోరికో చెప్పరు. ఎప్పుడు ఆలోచిస్తా కూర్చుంటా. కులాసాగా ఉండమ్మ అంటే వినిపించుకోరండి. నాకప్పుడే అనిపించిందిలే, అమ్మగారి లోజరం కాస్తా ఉండాలి. సూరమ్మ కబుర్లు చెబుతూనే వరండా అంతా ఊడుస్తోంది. సత్యవతి వంటింట్లోకి వెళ్ళి సూరమ్మ ఇంకా మాట్లాడుతుంది. మాయముండ గాలితోనైనా కబుర్లాడుతూ కూర్చుంటుంది అనుకుంది సత్యవతి. అంట్లన్నీ వంటింటి గడప దగ్గర పోగేసింది. మసిగుడ్డలు దబ్బల గిన్నెలో పడేసింది. మూలనున్న కొబ్బరి ఈనెల చీపురు తీసుకొని ఓ చెయ్యి మీద పెట్టుకొని వంటిల్లంతా ఊడుస్తోంది సత్యవతి. ఈలోగా సూరమ్మ అక్కడకు రాను వచ్చి సత్యవతిని చూసి మూర్చపోయినంత పని చెయ్యను అదేంటి బాబుగారు అని ఏదో అనబోయి దాని నోట మాటల ఇది పని చేయడం మర్చిపోయి ఓ చెయ్యి గడ్డం కింద పెట్టుకొని కళ్ళింత చేసుకొని సత్యవతికేసి చూస్తా. అలా నిలబడతామేం మొద్దులాగా వెళ్ళి అంటూ తోమరాదా, అయ్యగారు లేచేసరికి కాపీ కాకపోతే పురాణం ప్రారంభిస్తారన్న మాట అంది సత్యం. సూరమ్మ ఏ మాట అందలేదు. కనీసం అక్కడి నుంచి కదలలేక శంకరం గారికి నీళ్లు కాచడం కూడా చేత కాదని సత్యవతి అనేకసార్లు సూరమ్మతోనే చెప్పి తను గనక ఈ మనిషితో వేగుతున్నానని ఇంకొకళ్ళైతే ఈ పాటికి జెండా పీకి పారిపోయేవాళ్ళని అర్థం వచ్చేలా ఎన్నోసార్లు మాట. ఇంటిని గురించి ఏమాత్రం పట్టించుకోని మగడు శంకరం ఒక్కడేనని సత్యవతి ఎన్నోసార్లు. ఆ మాటను బట్టి చూస్తే శంకరం ఉత్త అర్భకుడనుకో. కానీ సూరమ్మ కంటికి ఎలా కనిపించలేదు ఇప్పుడు. అచ్చంగా అమ్మగారిలా పనిచేస్తూ ఉన్నారు, అలానే మాట్లాడుతున్నారు. ఏమిటిది అంది సూరం. ఈలోగా సత్యవతి స్టవ్ నిండా కిరసనాయిలు కొట్టింది. కిరసనాయి చేతులతో మామూలుగా కిటికీ ఊసలకు రుద్ది గుట్లో ఉన్న శనగపిండి కాస్త చేతుల్లో వేసుకొని రుద్దుకుంటూ పంపు దగ్గరకొచ్చింది. వంగి చేతులు కడుక్కుంటున్న పమిట జారకుండా ఉండేందుగా ఎడమ భుజం ఎగరేసి పమిట చెంగును గాలిలోకి లేపి చటుక్కున ఓ వలయంతిని చెరుగు చివర కుడివైపు వచ్చేలా గాలికి నిలుచుంది సత్యం. నిజానికి అన్నీ అవనవసలు. ఆవిడికి తను మగవాడుగా మారిన సంగతి జ్ఞాపకం. తను లుంగీ కట్టుకొని ఉన్నానని కాని, తన ఒంటి మీద శాండో బనీనుంది అని కాని సత్యవతికి ప్రతిరోజు లేచినట్టే చేసినట్టే ఈరోజు చేసి చేతులు కడుక్కొని తడి చేతులు పమిటకు పూసుకోవడం సత్యవతికి అలవాటు. అదేవిధంగా ఈ పూట కూడా పమిట కోసం చేతులు అక్కడ లేకపోయేసరికి ఉలిక్కి అప్పటిగా అసలు సంగతి ఆమెకు స్ఫురించ. ఆ క్షణాన సత్యవతికి ఎందుకో గాని నవ్వొచ్చి ఆ వెంటనే రవంత భయం కూడా. కొంపదీసి ఎప్పటికప్పుడే నేను బయటపడలేదు కదా అనుకుంది. పని మనిషికేసి చూస్తే అది దయ్యాన్ని చూసినట్టు సత్యవతిని చూస్తే. శంకరం పని మనిషిని పలకరించేవాడు లేదు. సత్యవతికి స్ఫురించాల. అథవా పలకరించిన దాంతో అట్టే కబుర్లాడే అవకాశం అతనికి ఏనాడు లేదు. తనిప్పుడు శంకరంగా మారిపోయి
ఆయన దూరంలోనే మాట్లాడాలి కానీ సూరమ్మ తనకు తెలుసు కనుక మామూలుగా ఉంటే కొంపలంటుకుంటాయన్న మాట. అమ్మగారికి ఒంట్లో బావాలేదు సూరమ్మ అన్నది సత్యవతి. ఆ మాత్రం మాట తన భర్త కూడా అని ఉంటాడు అన్న నమ్మకం. ఏమైంది బాబు అన్నది సూరం. తెలియదు. అర్ధరాత్రి దాకా బానే ఉంది. అప్పటి నుంచి ఒళ్ళు వెచ్చబడి డాక్టర్కు మంది పెంచండి చూపించారు. నేను చూపించమేమంటే ఆయన ఆరోగ్యం సంగతి ఆయనకు తెలియదా? పెద్దది నేను చెప్పాల్సిందేనా? దిక్కుమాలిన పనులన్నీ నెత్తినేసుకోవడం ఎందుకు? రాత్రులకు రాత్రులంతా జాగారం చెయ్యటం ఎందుకు? జ్వరాలు పట్టడం ఎందుకు? ఎవరి మెప్పు కోసమట ఈ బెడదంతా అన్నది సత్యవతి తను మామూలు ధోరణి. తనకు కానీ పిచ్చెత్తిపోయిందేమోనని సూరమ్మకు అనుమానం వచ్చి, ఏమిటి బాబుగారు మీరనేది? అమ్మగారు ఉద్యోగం ఏడ చేస్తున్నారని, అసలు మీకే ఒంట్లో బాగా లేనట్టుంది బాబుగారు అంది సూరమ్మ. తను చేసిన పొరపాటేమిటో తెలిసి, భగవంతుడా ఎన్ని గొడవలు తెచ్చిపెట్టావయ్య అని తల బాదుకు సూరమ్మ చేతులు కడుక్కొని మెల్లగా సత్యవతి రెక్క పట్టుకొని, నడవండి బాబు, మీకు ఒంట్లో బాగోలేదు, ఆది నుంచి చూస్తున్నా అన్ని ఆడంగి మాటలు మాట్లాడుతూ ఉండాలి, ఆడంగి పనులు చేస్తూ ఉండాలి. జర్రంతసేపు కూర్చొని నేను డాక్టర్ని కానీ తోలుకొస్తా అన్న. వద్దులేవే పిచ్చిమండ, చెబుతుంటే వినిపించుకో, కాస్త పైత్యం చేసినట్టు. అందుకే మాటలు తడబడుతుంది. కరివేపాకు చెట్టు దగ్గర అల్లం ముక్క ఉండాలి కదా, కాస్త నూరి రసం తీసి పెట్టారు. సూరమ్మలో చిన్నపాటి సంక్షోభం ప్రారంభమై. ఎందుకంటే ఏనాడు తనతో పట్టుమని 10 నిమిషాలైనా మాట్లాడి ఎర్రగని శంకరంగా ఎంతో పరిచయం ఉన్నవాడిలా మాట్లాడు. అదిగా అమ్మగారు ఎలా అంటారు అదే ధోరణిలో అంటున్నా. ఏ సంగతి పట్టించుకోనట్లు కనిపిస్తాడు కానీ నిజంగా ఆయనకు అన్ని విషయాలు తెలుసుననిపిస్తాడు. అలా ఎట్లా అంట్లు పోగెయ్యాలో, ఎలా ఓడవాలు తెలుసు. స్టవ్లో కిరసనాయిలు కొట్టడం తెలుసు. ఏ వస్తువు ఎక్కడుండేది తెలుసు. ముష్టి అల్లం ముక్కెంత, దాని బిసాదెంత, దాన్ని నిన్న మధ్యాహ్నమే అమ్మగారు కరివేపాకు పాదులో దాచ. ఆ సంగతి కూడా అయ్యగారికి తెలుసు. అయితే మరి అమ్మగారు ఆయనకు ఇంటి సంగతులు బొత్తిగా తెలియదందే అని. సూరమ్మకు ఈ సంగతి ఏదో అయోమయం. నిజంగా సత్యవతికి జబ్బు చేయలేదని అయ్యగారి ఏడిపించేందుకు ఇటువంటి దొంగశాలేస్తోందని దానికి అనుమానం కలిగి అయ్యగారిని ఉబకేసి రొల్లుకోవడానికి ఇదే తగిన సమయమని కూడా సూరమ్మ అనుకు మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వంటింటి గుమ్మం దగ్గర నిలబడిపోయి ఆసరికి సత్యవతి కత్తిపీట ముందు కూర్చొని వంకాయల ముక్కలు తరికి దబ్బల గిన్నెలో వేస్తూ స్టవ్ మీద డికాక్షన్ కోసం నీళ్లు మరుగుతో పక్కనే చేటలో బియ్యం. సూరమ్మ ఏదో చెబుదామనుకుంటూ సత్యవతి తలెత్తకుండానే బియ్యం కడుక్కు రావి అన్నది. తెస్తారెడ్డి బాబుగారు, వంగ ముక్కల్ని జర్రంత ఉప్పు నీటిలో వెయ్యాలండి, ఆ ముచ్చట యాదికి లేకపోతే కండ్రెక్కిపోతాయండి. సూరమ్మ మెహర్బానీగా, పసిదానికి చెప్పినట్టు నాకు చెప్తావేమిటే? నాకు వంట కూడా రాదనుకున్నావా ఏమిటే పడవా ముండ? ఎప్పుడన్నా సమయం చూసి మీ అయ్యగారి దగ్గర ఈ ముక్కన రాదా? నిన్ను మెచ్చుకొని మేకతోలు కప్పుతారు కదా అని. అయ్యగారంటే ఇంకెవరో అనుకున్నారు బాబుగారు, ఇంకెవరున్నారు బాబుగారు అన్నది సత్యవతి బిగుయ్యపడి. సత్యవతి తేలు కుట్టినట్లు ఉలికి ఆ వెంటనే సుదీర్ఘంగా నిట్టూరి ఓ క్షణం తన చుట్టూ చూసి తనను తాను చూసుకొని మోకాళ్ళ దాకా మడత పడిన లుంగి శాండో బని ముందుగా కత్తిపి కోసిన వంకాయ ముక్క
చేటలో బియ్యం కలిపి ఎప్పటికప్పుడే తను 4-5 సార్లు బయట పడిపోయి తెలివి తక్కువ దద్దమ్మ కనుక సూరమ్మ కనిపెట్టలేకపోయింది. కానీ అదే ఇంకొకళ్ళైతే నానా రభస జరిగి ఇక నుండైనా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఈ నిశ్చయానికి వచ్చాక సత్యవతి చటుక్కున లేచి సూరమ్మను రాసుకుంటూ వెళ్ళి హాల్లోని కుర్చీలో కూర్చి తన భర్త ఎలా ప్రవర్తిస్తాడు జ్ఞాపకం తెచ్చు. మామూలుగా ఆ వేళప్పుడు శంకరం ఏం చేస్తాడు? బుద్ధి ఎక్కేదాకా లేచాక కళ్ళు నిలుపుకుంటూనే స్టూలుపైకి చేతిని పోనిస్తా సిగరెట్టు అగ్గిపెట్టా అందుకుంటా. బద్ధకంగా సిగరెట్టు వెలిగి బాత్రూమ్కి ఆయన వచ్చేసరికి తను బ్రష్ పేస్తూ సిద్ధం, పళ్ళు తోముకునేసరికి కాఫీ సిద్ధం. ఈలోగా మరో 2 సిగరెట్లు పీకుతా. బుద్ధి పడితే ఇంకోసారి కాసేపు ఆదరాబాదా పేపర్ తిరగేస్తా. చన్నీళ్లు నెత్తిన దింబరించుకొని ఒళ్ళు తుడుచుకుంటూనే అందం కోసం గంతులేస్తా. సాధారణంగా విసుగ్గా పరధ్యానంగా పులిసందం తింటూనే పెరుగు వడ్డిస్తా. మంచినీళ్లు బదులు తాగి మజ్జిగతో చేతులు కడుక్కున్న సందర్భాలు చాలా. ఆదరాబాదరా గుడ్డలేసుకొని ఆఫీసుకు వెళ్ళిపోతా. నిద్రపోతా. చిరాగ్గా ఉంటే పోట్లాడతాడు ఇంటికి వస్తే, లేకపోతే నిద్ర పోతాడని తల అనుకుంటుంది. కానీ ఎప్పుడు మెలకువతోనే ఉంటాడని ఆమె అనుమానం. అనేక సార్లు రాత్రులు మేలుకొని ఉండటం తనకు తెలుసు. విధి విరామం లేకుండా సిగరెట్టు కాల్చడం ఆయనకు నిత్య నైమిత్తికాల్లో ఒకటి. అవసరం కొద్దీ జ్ఞాపకం చేసుకున్న ఈ విషయాలని కళ్ళ ముందు కనిపించగాని సత్యవతి మనసు క్షోభించిపోయి అప్రయత్నంగా కళ్ళ నీళ్లతో నిండిపోయి అలవాటు ప్రకారం పమిట చెంగుతో కళ్ళు తుడుచుకోబోయి. కానీ ఎడం భుజం బూసి చడుక్కున ఎదురొమ్ము చూసి ఉంగరాలు తిరిగిన నల్లని వెంట్రుకలు మెడ కింద దీని సంగతి ఏమిటో బరువుగా నిట్టు. ఎందుకెలా వచ్చిందో దీని సంగతి ఏమిటో తేల్చేసుకోవడమే మంచిది అనుకున్నది. అలా తేల్చుకోకుండా తన చెయ్యగలిగింది మాత్రం ఏముందో సత్యవతికి. ఈ అలవాట్లన్నీ పొల్లు పోకుండా చూసుకో. ఎక్కడా ఎవరికి అనుమానం తగలకూడదు. 4-5 రోజుల పాటు కాస్త కొత్త, ఆ తర్వాత అదే అలవాటు. ఈ పద ప్రకారం ఈ క్షణం నుంచి తన వంటింటి పని చెయ్యకూడదు. పని మనిషితో చనువుగా ఉండకూడదు. తన దానితో అన్నమాటలని అననట్లు నటించాలి. సుభద్రకి ఇచ్చిన 50,000 రూపాయలు చేబదులు అడక్కూడదు. నాగరత్నం పిన్నితో పూసుకు తిరగకూడదు. రమణితో కలిసి చలంగారి పుస్తకాలు చదవకూడదు, చర్చించకూడదు. ఈ విధంగా లెక్క వేసుకుంటూ పోయేసరికి సత్యవతిలో చిన్న సైజు భయం అంకుని పొరపాటున తనివ్వన్నీ ఎప్పుడైనా చేస్తే కొంపలంటుకుంటూ చెయ్యాల్సినవి చెయ్యకపోయినా కొంపలంటు. ఎంతో జాగ్రత్తగా ఉంటే కొంపలంటుకోవడం అన్నది తప్పదేమో అనిపించింది. సూరమ్మ బియ్యం గాలి వాకిటి ముందు పెట్టి స్టవ్ మీద డికాక్షన్ విరులెత్తి మాడిపోయిన వాసన కొడుతో సగం కంకాయలు నట్టింట అలానే పోనీ ఈ పూట నేను ఎసట్లో ఇన్ని గింజలయ్యనా బాబుగారు అంది సూరమ్మ. ఎందుకే నిన్ను తగలై, నేను వండుకోలేనా? ఈ వంకతో జీతం పెంచమని అడుగుదామన్నా నీ ప్లాన్ అనేది సత్యవతి మామూలు. అయితే ఇప్పుడు అలా అనేందుకు వీల్లేదుగా. అంటే సూరమ్మ ముండ పసిగడుతుందా? ఇప్పటికే తను 4-5 సార్లు నోరు జారింది. కొంపలడ్డుకోవడానికి ఎంతకంటే మరేం కావాలట? వద్దులే సూరమ్మ, నువ్వే ఆ పనేదో ఆయన గారు చూస్తారులే అన్నది సత్య. ఆయన గారు ఎవరు బాబయ్య? సత్యవతి 2 కణతలు పట్టుకొని కళ్ళు మూసు. నాకు వంట్లో బాబులే సూరమ్మ, తలంతా వాదుగా ఉంది అంది. సార్థక్గా అని పిలవమంటారా బాబు అంది సూరమ్మ. అదేదో నేను చూసుకుంటాలే, టైం అయినట్లుంది, నువ్వెళ్ళు పాపం అంది సత్యం.
మామూలుగా అయితే సూరమ్మ ఇప్పటిదాకా ఉండదు. ఆదరా బాదరా పనులన్నీ చేసేసి మునిగాళ్ళ మీద ప్రయాణం పెట్టుకొని కూర్చోడు. ఇవాళ దాని ఉద్దేశం అది కాదు. అయ్యగారితో 4 మంచి మాటలు మాట్లాడి డబ్బు పుచ్చుకుందామని ప్లాన్. సాధారణంగా ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళు డబ్బు విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారని దానికి టైం దేముందులే బాబు, మీరెట్టా ఉంటే పోవడానికి కాళ్ళే రావటం లేదు కదండి, మీరెట్టా పొమ్మంటారు అన్నా నేనెట్టా పోతానండి అంది. కోసి బడవాముండ, ఎన్ని హొయలు పోతున్నావే అనుకొంది సత్యం. కానీ ఆ మాట పైకి అంటానికి వీళ్ళే. ఏదో విధంగా సూరమ్మను సాగనంపడం చాలా అవసరం. ఈ ముండ ఇక్కడే ఉంటే కొద్దీ ప్రమాదం ఎక్కువ. అందుకని పర్వాలేదు వెళ్ళ. సూరమ్మకేం చెయ్యటానికి పాలు కాదు. ఈలోగా అమ్మగారికి రుచి తగ్గుతుందేమోనని, అప్పుడు అయ్యగారికి మస్కా వేయడానికి అవకాశం చిక్కదేమోనని దాని భయం దాదు. కానీ ఈ అయ్యగారు కంపన కట్టెన కాలకుండా ఉంది. సరే బాబు, నేను వెళతా, మీకు ఈ పూట కాఫీ కూడా లేనట్టుగా ఉంది, బజార్ నుంచి తెమ్మంటారా? వద్దు అన్నట్టుగా తల తిప్పి సూరమ్మ మనసులో తిట్టుకొని ఇది పోవటానికి వెనక్కి తిరిగి 4 అడుగులు వేసిందో లేదు. ఓ గావు కేక పెట్టి చటుక్కన వెనక్కి చూసి సత్యవతి కూడా ఉలిక్కిబడి అటుకేసి శంకరం కనిపించి తనను తాను ఏ నడి వీధిలో ఎదురుపడినప్పుడు కలిగే విచిత్ర భావం సత్యవతికి కలిగి తనెలా ఉంటుందో, ఎలా ఇతరులకు కనిపిస్తుందో చాలా స్పష్టంగా చూడగలిగిన అవకాశం సత్యవతికి ఇప్పుడు కలిగి గబగబా శంకరం దగ్గరికి వెళ్ళి అతని చెవిలో ఏదో చెప్పి శంకరం ఉలిక్కిబడి చుట్టూ ఓసారి చూసి చటుక్కున చేతిలోని సిగరెట్టు పారేసి, ఇంకా నువ్వెళ్ళు సూరమ్మ, ఆవిడ లేచిందిగా, ఇంటి పనులు చూసుకుంటుందిలే పో పాపం అంటూనే సత్యవతి పని మనిషిని సాగనని తలుపు గడియబెట్టి ఓ పెద్ద నిట్టూర్పు నిలిచి. సత్యవతి అనుభవాల గురించి మనం ఇప్పటి వరకు చెప్పుకుంటున్నాం. శంకరం కూడా ఇలాంటి అనుభవాలే గురయ్య. అతగాడి ఆలస్యంగా లేవటం అలవాటు. సత్యవతితో మాటల్లో చెప్పాలంటే చిరాకుతో నిద్రపోతాడు. విసుగ్గా లేస్తూనే కసురుతాడు. దానికో కారణమంటూ ఉండదు. హాజరుగా వేన్నీళ్లు ఉన్నందుకు కేకలు పెట్టడం, లేనందుకు కేకలు పెట్టడం ఆయనకి సహజ గుణం. దానికి కారణాలు వెతుక్కోవక్కర్లేదు. సత్యవతి ఓ నిర్ణయానికి వచ్చి అలా వచ్చాక ఆవిడికి కొంత ఊపిరాడుతున్నట్లు అనిపించి రోజులాగానే ఆ రోజున శంకరం లేచాడు. కానీ మామూలుగా విసుక్కోల. గత రాత్రి రోజు కన్నా హాయిగా నిద్రపోయాడు. అతని మనస్సులో ఉసుళ్ళ పుట్ట బద్దలవలేదు. తనకు సత్యవతికి మధ్య గల మాయతర తొలగిపోతున్నాయని, తమ జీవితంలో వెనకటి ఆసక్తి రుచి తిరిగి ఏర్పడతాయని అనుకున్న. చాలాసేపు ఈ ఆలోచనతోనే అతను బహుశా ఇదే కారణం కావు. శంకరం ఆలస్యంగా లేచిన కేకలు లేస్తూనే స్టూల్ మీద చెయ్యి చాపాడు. సిగరెట్టు అగ్గిపెట్టా ఉదురికాయ. పూర్తిగా కళ్ళు తెరవకుండానే అందుకున్నాడు. సిగరెట్ పెదవుల మధ్య బిగించి అగ్గి పుల్ల గీశాడు. ఆ ఉదురు గాజులు గల్లుమని చప్పుడు చేశాయి. అప్పటికి కానీ పూర్తి మెలకువ. పక్క మీదనే బాజీ పట్టేసి దిళ్ళన్నీ కాళ్ళ మీద పేర్చుకొని వాటి మీద మోచేతులాని ఆ చేతుల చివర గడ్డం మోపెట్టి సిగరెట్ కాలుస్తూ శంకరం చాలా రోజుల తర్వాత ఇంత ప్రశాంతంగా ఇంత ఉన్నది ఈరోజు. గట్టిగా పొగలాగి సిగరెట్ నుసిరాల్చుతున్న మరోసారి గాజులు చప్పుడయ్యాయి. ఈసారి అతన్నెవరో వరి చరిచినట్టు చుట్టూ ఓసారి చూశాడు. సత్యవతి ఎక్కడా లేదు. వంటింట్లో గిన్నెల చప్పుడవుతాయి. మరి ఈ గాజుల చప్పుడు ఎక్కడిదా? శంకరం దాన్ని గురించే ఆలోచించదలుచుకో. అంతకన్నా ముఖ్యమైన రాత్రి అనుకోని విధంగా తమ మధ్య జరిగే సంఘటన
ఇటువంటి పరిస్థితి వస్తుందని శంకరం అనుకోవాల. సత్యవతి అనుకున్నదో లేదో తెలియదు. ఇదేమైతేనే తమిద్దరూ మధ్యాగల లొసుగులని పూడిపోతే బ్రతుకు హాయిగా ఉంది. ఇదివరకు అనేకసార్లు తన డబ్బు ఉంటే అన్ని సుఖాలు ఉంటాయనుకో, కానీ డబ్బు సాధించలేని సుఖాలు ప్రపంచంలో అనేకం ఉన్నాయని ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలుసు. అనవసరంగా ఓసారి ఆవలించి రైతులు రెండు పైకి జారి వేళ్ళు కలిపి మెటికలు విరుచుకో. ఈసారి మళ్ళా చెవల పక్కనే గాజులతో మంచం మించి లేచారు. లుంగి మోకాళ్లపైకి మడుచు కొందుకాలు, కుడికాలు వెనగ్గా వేసి లుంగి అంచు కోసం చెయ్యి చాపారు. లుంగీకి బదులు నీలి రంగుంచు అంచున్న తెల్ల చీర కలి కొళ్ళతో బాదినట్టు ఉలిక్కిపడి ఓసారి తనను తాను చూసుకో. చేతులకు గాజులు, ఎడంచేది చిటికెన వేలి నీలం రాయి ఉంగరం, మెల్లో సన్నని గోవర్ధన గొలుసు, 2 పేటల రాళ్ళు నెక్లెసు, అందమైన ఉంగరాల క్రాపు బదు పెరుదల దాకా వేలాడే జడ. అప్రయత్నంగా అతని చేతులు 2 గుండెల మీదకి సత్యవతి ఎదురు రొమ్ము జ్ఞాపకం వచ్చి శంకరం నిలబడలేకపోయా. కాళ్లలో వణుకు ప్రారంభమై తిమ్మిరి పట్టిన కాళ్లను ఈడ్చుకుంటూ నడిచినట్లుగా నడిచి దగ్గరలో ఉన్న కుర్చీలో కూర్చొని చేతి గాజులు మరోసారి గొల్లుమని రాత్రి సరదాగా తామనుకున్న మాటలు నిజమవుతాయని శంకరం అనుకో. అయినా అవి నిజమై కూర్చున్న తను కాస్త సత్యవతిగా మారిపోయాడు. అంటే ఈసరికి సత్యవతి శంకరంగా మారి ఉండాలి. ఈ మార్పును గురించి శంకరం సంతోషించాడు, పశ్చాత్తాపడ్డాడు. మనం ఖచ్చితంగా చెప్పు. ఎందువల్లనంటే ఆ క్షణాన అతనిలో ఈ 2 రకాల ప్రవృత్తులు పనిచే మంచికో చెడ్డకో ఈ మార్పులు వచ్చాయి. ఇది కొంతకాలం అనుభవిద్దాం. దీన్ని బట్టి చూస్తే అతని మార్పు అదే రుచించినట్లుగా లేదని ఎవరికైనా అర్థము. కానీ గత రాత్రి అతనిలా అనుకోలేదని మనకు. ఇటువంటి మార్పు అంటూ జరగాలి కానీ తనకన్నా సంతోషించేవారు లేరన్న ధోరణి సత్యవతితో మాట్లాడు. తీరా అనుకున్నది కాస్త జరిగా ఇప్పుడు ఇంకోలా అనుకోండి. మానవ స్వభావమే అలాంటి. తొలిసారిగా అతను ఎదుర్కొన్న ఇబ్బంది 6 గజాల చీర మోయ. చాలామంది 5 గజాల చీరలే కడు. సత్యవతి మాత్రం ఖచ్చితంగా 6 గజాల చీరే కడు. అది కాక లోపల లంగా ఒకటి. ఈ 2 అనవసరమని శంకరం అనేక సార్లు అనేవాడు. 1-2 సార్లు బాగా ఉన్న రోజులు సత్యవతితో అన్నాడు, మీకే నష్టమట, మొదలంత టైం దండ కదుటై. ఆ మాటలన్నీ ఇప్పుడు జ్ఞాపకులు నిట్టూర్పు. చచ్చినట్టు ప్రతిరోజు నేను ఇవి కట్టుకోవాలి కావ అనుకో. తనను స్త్రీగా భావించుకొని ఆ ఇంట్లో తను చెయ్యాల్సిన పనులన్నీ జ్ఞాపకం చేసి ఏదో నాటకంలో వేషం వేయబోయేవాడు కలిగే ఆలోచనలన్నీ అతనికి. శంకరం మరో సిగరెట్ అంటించి లేచి బాత్రూమ్ కేసి పెడతాడు. గాలికి పమిట చెంగంతా జారి కింద దాన్ని తీసి తుండుగుడ్డ భుజాన వేసుకున్నట్టు వేసుకొని రొంబుల మీద ఎలాంటి ఆచ్ఛాదన లేదు. స్నానం చేస్తున్నప్పుడు శంకరానికంతా కొత్త. అతను తుండు కొరకు చుట్టుకొని కుండీలోంచి సన్నీళ్ళు నెత్తి మీద దిమ్మరించుకున్న వంగినప్పుడు జడ భుజం మీద కిందికి దాటి ఈసరికి నీళ్లు నెత్తి మీదికి పడి సత్యాంపో. ఈ దిక్కుమాలిన మార్పిడి వల్ల నెత్తి మీద నీళ్లు పోసేదుకునేందుకు వీలు. ప్రతిరోజు ఎంత జుట్టు సన్నీటితో తడిపితే నిమోనియాతో చావాలి అనుకోండి. పడవాటి జడలున్న ఆడవాడు నీళ్ళు ఎలా పోసుకుంటారో తెలియదు. వీపు మీద దిమ్మరించుకున్న జడ తడుస్తుంది కదా. పోనీ సత్యవతిని పిలిపించి అడుగుదామా? అడిగితే చెబుతుంది కానీ అలా అడిగేందుకు మనసు. చెంబులు నీళ్ల కుండీలో పడేసి జడను చుట్ట ముచ్చిలి గుంటలదా అలా చుట్టుకుంటూ వచ్చి ఆ తర్వాత దాన్నేం చెయ్యాలో తాత విడిచిపెట్టే వ్యవహారం మళ్ళా మొదలుకొస్తుంది. పట్టుకుంటే నీళ్లు పోసుకోవడానికి వీలు. శంకరానికి ఏం పాలు కాదు.
ఓ చేత్తో జడలు చుట్ట అలాగే పట్టుకొని మరో చేత్తో నీళ్లు పోసు ఒళ్ళు రుద్దుకునేందుకు వీలు లేకపోయి ఏదో అయిందనిపించేసి ఒళ్ళు తుడుచుకున్నారు. ఇంకో సిగరెట్ అంటించా. తలుపు తీసి బయటకు సరిగ్గా అదే సమయానికి సూరమ్మ ఇంటికెడుతా తుండు చుట్టుకొని సిగరెట్ కాలుస్తున్న శంకరాన్ని చూసి కేవమని కేకేసి ఏ ఆడదైనా తొండుగుడ్డ మొలకు చుట్టుకొని ఒంటి మీద ఏం లేకుండా సిగరెట్ కాలుస్తూ ఉదయం 8 గంటల వేళ వరండాలోకి వస్తుందా? అలా వస్తే మీరు మాత్రం దెమ్మరపడతారా లేదు? సూరమ్మ ఆర్తనాదం చేసిందంటే తప్పే. రేపు ఏం జరిగిందో మిగతా విషయాలు తెలుసు.